కంగువా మూవీ టీజర్ ట్రైలర్ ముందు వచ్చిన టీజర్ చూసినప్పుడు అబ్బో ఈ శివ మళ్ళీ సాయి సాయి ఏదో పెడుతున్నాడు గట్టిగానే అబ్బో తలకినొప్పి సినిమా తీస్తున్నాడు అని అనిపించింది. కానీ ట్రైలర్ తో మొత్తం ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలన్నీ పటాపంచలు అయిపోయినాయి. డెఫినెట్లీ వండర్ఫుల్ విజువల్స్. అంటే వండర్ఫుల్ అంటే ఉన్న బడ్జెట్ లో సూర్య లాంటి ఒక యావరేజ్ స్టార్ హీరోకి మంచి విజువల్స్ పెట్టాడు. బాబీ డియోల్ అంటే బేసిక్ గా ఒక అడవిలో రెండు జాతుల మధ్య వైరం. ఈ ఎవరైతే మనకు బాహుబలిలో ఉంటారు కదా, కిలికి భాష మాట్లాడుతుంటారు, వాళ్ళ పేరంటే ఆ జాతులు రెండు గనక అడవిలో ఉండి వాళ్ళ మధ్య ఆధిపత్య పోరు కోసం ఫైట్ జరుగుతూ ఉంటే అందులో ఒక నిరంకుశ రాజు టైప్ లో బాబీ డియోల్ వర్గం అండ్ బాబీ డియోల్ ఉన్నప్పుడు యువతల బానిసత్వం వర్గంలో ఉన్న సూర్య బ్యాచ్ తిరగబడినప్పుడు ఫారెస్ట్ లో ఫైట్ ఎట్లా ఉంటుంది, ల్యాండ్ వేరే చోట ఫైట్ ఎట్లా ఉంటుంది, అండ్ షిప్ లో అంటే సీ మీద ఫైట్ ఎట్లా ఉంటుంది అనేది మొత్తం ట్రైలర్ లో ఈ కాన్సెప్ట్ ని చూపించారు. నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ గా ట్రైలర్ చూసినప్పుడు ఇది ఎందుకో నాకు కమర్షియల్ గా వయబుల్ అవటం కోసం, సినిమాని సేల్ చేసుకోవటం కోసం కట్ చేసిన ట్రైలర్ లా అనిపించింది. ఎందుకంటే ప్రిమైస్ ని కానీ డైలాగ్స్ ని కానీ ఎక్కడా కూడా హైలైట్ చేయాలి. కంప్లీట్ గా యాక్షన్ సీక్వెన్సెస్ విత్ ఏ రకమైన విజువల్స్ ఉన్నాయి, బెస్ట్ విజువల్స్ అని చూపించేశారు ట్రైలర్ లో నేనైతే అనుకుంటున్నాను. సో అది ఎప్పుడు వెంటనే ఏమవుతుంది, కమర్షియల్ గా మీకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బయర్స్ నుంచి వెంటనే పర్చేస్ చేస్తారు. మేబీ అలా జరిగి ఉంటుంది అనుకుంటున్నా. ఇది తమిళ్లో తీశారు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ మూవీ వస్తుంది. సో పాన్ ఇండియా ఫిల్మ్ కింద కన్సిడర్ చేయొచ్చు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. అయితే ప్రిమైస్ ని సరిగ్గా బిల్డ్ చేయాల. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ దిశా పటాని ఉంది, దిశా పటాని కూడా చూపిలా, దట్స్ ఓకే. బట్ ప్రిమైస్ ని చాలా జాగ్రత్తగా బిల్డ్ చేయొచ్చు. ఓవరాల్ గా కొన్ని డైలాగ్స్ కూడా అంత అంటే అసలు ముందు ఫస్ట్ వినిపించలే. తెలుగు డబ్బింగ్ అయితే వరస్ట్ గా ఉంది, తమిళ్లో కూడా డైలాగ్స్ అంత పసలేదు. సో మరి మూవీలో అంటే టీజర్ చూసి ఎట్లా అయితే ట్రైలర్ ఎట్లా ఉండదు అనుకున్నానో ఆ లెవెల్లో ఉంది. కాబట్టి మూవీ కూడా అల్టిమేట్ గా ఉండాలని కోరుకున్నా. బట్ శివ మీద నాకు అంత, డైరెక్టర్ శివ మీద అంత నమ్మకం లేదు. వేదాలము ఇవేవో తీసాడు అతను. సో లాస్ట్ లో కాజల్ డాన్స్ వేస్తుంటది సినిమా, అది అజిత్ది ఏదో సినిమా, చాలా దారుణంగా ఉంటుంది ఆ సినిమా. ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీసాడు. సో అతని నుంచి పెద్దగా నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో చూడాలి ఎట్లా ఉంటుందో. బట్ ట్రైలర్ కట్ మాత్రం నేను ఇందాక చెప్పినట్టు విజువల్స్ పరంగా వెరీ ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. సో కమర్షియల్లీ తెలుగులో అండ్ తమిళ్లో కూడా గట్టిగా వైబుల్ అవుతుంది, జనాలు బాగా మాట్లాడుకుంటారు ఈ ట్రైలర్ గురించి. సో అల్టిమేట్ గా స్క్రీన్ మీద శివ తనని తాను ప్రూవ్ చేసుకోవాలని అండ్ సూర్యకు ఒక మంచి బ్లాక్ బస్టర్ పడాలని కోరుకుందాం.